తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఇక మీన రాశికి ఎలా ఉండబోతోంది సార్ 2026వ సంవత్సరం? ఇప్పుడు మీనరాశి వారికి ఫలితాల గురించి ఆలోచించాలంటే ఇది కొంచెం క్లిష్టమైనటువంటి సంవత్సరమే చెప్పాలి. ఈ సంవత్సరానికి అధిపతి గురుడు రవి అనుకున్నట్లయితే, రవి షష్టాధిపతి, అదేవిధంగా వచ్చేసి గురుడు రాస్యాధిపతి, రాజ్యాధిపతి కూడా అర్ధాష్టమంలో ఉంటున్నాడు మొదటి అర్ధభాగం మొత్తం కూడా. అలానే రాహు వ్యయంలో, షష్టమంలో కేతువు, అదేవిధంగా వచ్చేసి శని రాశిలో ఉన్నాడు. ఈ పరిస్థితులు కనుక గమనించినట్లయితే వీళ్లకు అన్ని నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు వీళ్ళే కలిగించుకుంటున్నారు కొంతవరకు. కొన్ని మూర్ఖత్వాలు వీరు వదిలిపెట్టాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీనరాశి వాళ్ళు అన్నిటికీ కర్త కర్మ క్రియ, ఇందాక కర్కాటకానికి చెప్పినట్టు వీళ్ళకి కూడా కొన్ని అలా అనుకుంటారు. మామూలుగానే ఇది జరుగుతుంది, నేను లేకపోతే ఇది ఏం జరగదు, లేదంటే ఆయనకి వెళ్ళదు, ఇంట్లో వాళ్ళకి వెళ్ళదు, లేకుంటే వచ్చేసి ప్రపంచానికి మొత్తానికి వెళ్ళదు, లేదంటే ఉద్యోగంలో నేను లేకపోతే, ఈ పని చేయకపోతే కంపెనీ మూతపడిపోతుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అవన్నింటినీ మానేయండి. ఎందుకంటే ఆ పని వాటికి ఎంత అవసరమో మీకు అంత అవసరం. మీరు మీకు స్థాయికి మించి గుర్తింపును కానివ్వండి, మీ స్థాయికి మించి వచ్చేసేసి ఫలితాన్ని కోరుకున్నట్టయితే మీకు ఆశాభంగమే మీకు దక్కేటువంటి ఫలితం. తర్వాత మీ జీవితంలో కొన్నిటిని చేజేతులారా మీరు నాశనం చేసుకుంటున్నారు. కుటుంబ జీవితంలో కొంతమంది భార్యాభర్తల మధ్య సమస్యలు సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వచ్చేది అహమే అడ్డ వస్తుంది. అక్కడ చాలా విషయాల్లో మీనరాశి వాళ్ళకి ఏంటంటే, గురుడు అధిపతి రేవతి నక్షత్రం కావచ్చు, ఉత్తరాభాద్ర కావచ్చు, పూర్వభద్ర 4వ పాదం కావచ్చు, వస్తున్నది యోగాన్ని. ఆ యోగాన్ని మీ ప్రయత్నం దక్కించుకునే విధంగా ప్రయత్నం ఉండాలి. అంతే తప్పితే దాన్ని చెడగొట్టుకునే విధంగా, సమస్యను మరింత జటిలం చేసుకునే విధంగా లేనిపోని అహానికి పోయి సమస్యలు పెంచుకొని తద్వారా మీరు ఏ రకమైన ఫలితాన్ని సాధించలేరు. కాబట్టి ఇది వాస్తవం. మీరు గుర్తించినట్టయితే మీ జీవితం మీరు మీ చేతుల ద్వారా సర్దుబాటు చేసుకొని మంచి స్థితికి వెళ్ళవచ్చు. కానీ శని మీ రాశిలో ఉన్నాడు, ఆ అహాన్ని వేడనివ్వడం. కాబట్టి ఆ శని మిమ్మల్ని కొన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాడు. ఎవరితో పంతానికో వెళ్ళి వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళని నిరూపించుకోవడం కోసం లేనిపోని సమస్యలు మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు ఈ సంవత్సరం. తద్వారా సమస్య అనేది చిన్నదే, కానీ మీరు దాన్ని పరిష్కరించలేని స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేనిపోని గందరగోళాలు, అలానే కోర్టు కేసులు, అలానే వచ్చేసి చట్టపరమైన సమస్యలు, ఇవన్నీ సృష్టించుకుంటూ వెళ్తున్న కొద్దీ మీరు మరింత జటిలమైనటువంటి సమస్యల్లోకి కూరుకుపోతారు. ఆ నిజాన్ని మీరు గుర్తించాలి. లేనట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఇబ్బందులు ఉన్నాయి. శని ముఖ్య కారకుడు. అదేవిధంగా గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుడి వల్ల కొంతకాలం మీరు చట్టానికో లేకుంటే వచ్చేసి చాలా విషయాల్లో భయపడి తలదాల్చుకోవాల్సిన పరిస్థితితో మొహం చాటవేయవలసిన పరిస్థితి సొంత వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పచ్చు. అదేవిధంగా వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళేవాళ్ళు మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకు తగినవే వస్తున్నాయి, కానీ మీరు దానికంటే గొప్పదాన్ని ఆశిస్తున్నారు. దానివల్ల ఏ పని కూడా అవ్వటం లేదు. కాబట్టి మీరు దాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీరు సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా ప్రయత్నించండి. మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శని మీకు, అలానే రాహు, అలానే కేతు, అలానే గురుడు, ఇలా దీర్ఘకాలికంగా ఒక చోట ఉండేటువంటి గ్రహాలు, వీళ్లతో పాటు కుజుడు యొక్క సంచారం ఫిబ్రవరి నెల నుంచి కుజుడు మీ రాశిలోను, మీ రాశికి వ్యయంలోను, మీ రాశికి ద్వితీయంలోను సంచారం చేస్తూ ఉన్నాడు. తద్వారా ఏంటంటే మొదటి అర్ధభాగం మొత్తం మీకు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మీరు దీన్ని కనుక అర్థం చేసుకొని కొన్ని సమస్యలను అక్కడతో ఆపకపోయినట్లయితే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. కుజుడు ఏంటంటే స్పర్ధాపూరితమైనటువంటి భావాన్ని పెంపొందిస్తాడు. మాట మీరు మంచిగా మాట్లాడేది కంటే కూడా ఎవరితోనైనా సరే మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ప్రకారం మీరే వాళ్ళని శాసించాలనే విధంగా ఒక రకమైనటువంటి దృక్పథంతో మీరు మాట్లాడటం వల్ల మీకు మంచి చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా వెనుతిరిగి మీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీ చేత అయ్యే సానుకూలమైనటువంటి పనులు కూడా అది ఏదో రకంగా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. మీ అత్యాశ కూడా మీ జీవితానికి చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఇది మీనరాశి వాళ్ళకి కష్టంగా ఉన్నప్పటికీ కూడా చెప్పక తప్పటం లేదు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అన్ని సందర్భాల్లోనూ మీదే పైచేయి అవ్వదు. సామరస్యం అన్నిట్లోనూ అత్యవసరమైంది. అది కనుక మీరు చేసినట్లయితే మీ జీవితం చాలా మంచి గొప్ప స్థితికి చేరుకోగలుగుతుందంటాం నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేవతారాధన వీరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్?
వీరు ఆచరించవలసింది వచ్చేసేసి ముఖ్యంగా వచ్చేసి జల సంబంధమైనటువంటి ద్రవ్యం. ఎందుకంటే మీనరాశికి నీళ్ళే ప్రాణం. ప్రాణం లేనిదే అక్కడ మీనం దాన్ని సంజ్ఞగా పెట్టింది కూడా నీళ్ళ వదిలిపెడితే చేప బతకలేదు. అదేవిధంగా వచ్చేసి వీళ్ళకి నెలకు అభిషేకం. అది ఏ దేవతకైనా, అమ్మవారికైనా కావచ్చు, శివుడికైనా కావచ్చు. ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ కావాలి. అభిషేకంతోనే అది సాధ్యమవుతుంది. అది ముఖ్యంగా అయితే చమకం, నమక చమకాల్లో రుద్రం 2 అంటాం కదా. మామూలుగా చమకం ఒక అనువాకం చెప్పి వదిలేస్తాం. కానీ వీళ్ళు చమకంతో కనుక పూర్తిగా చేస్తే భగవంతుడికి వీళ్ళకి కావాల్సింది ఏదో చెప్పుకునే వాళ్ళు అవుతారు. చమకం కూడా ఏకాదశి చేయండి పర్లేదు, లేకుంటే వచ్చే చమకం ఒకటే అభిషేకం చేయండి. ఏకవారమో ఏకాదశి వారమో లాంటి వచ్చేసి 21 సార్లు మీ ఓపికను బట్టి చేయించుకోండి. చేయించేదాన్ని మీరు చేసుకోగలిగిన వాళ్ళైతే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు శివుడు శివలింగాకారం ఏంటంటే సృష్టికి రూపం అండి. అదేంటంటే సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు, లేదంటే సమస్యకు కొత్తదైనటువంటి మార్గాన్ని నిర్దేశించవచ్చు. ఆ విధంగా ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్ళాలో భగవంతుడు మీకు ఒక మార్గనిర్దేశం చేయగలుగుతాడు. ఆ విధంగా చేయండి. తర్వాత ఏంటంటే మీరు ఆరాధించవలసింది శివుణ్ణి. అది కూడా ఏంటంటే ప్రత్యేకంగా శనివారం నాడు ప్రదోష కాలంలో విశేషంగా అభిషేకం చేయండి. తద్వారా మీకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా వచ్చేసి గురుడికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఉన్నాయి. రెండో అర్ధ భాగం కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానివ్వండి, పంచమంలో గురుడు కానీ శని ఇక్కడ మీ రాశిలో తీవ్రమైనటువంటి ఇబ్బంది ఇస్తున్నాడు. తర్వాత వచ్చి కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చేసి మీకు అనారోగ్యానికి మూల కారణమైనటువంటి శని దోషాన్ని తొలగించుకోవడం కోసం మీరు నువ్వులతో కూడుకున్నటువంటి ద్రవ్యాన్ని, అంటే నువ్వులను నీళ్ళల్లో కలిపి కానివ్వండి, లేదంటే వచ్చేసి నువ్వులను వచ్చేసేసి మీరు కొంచెం నానబెట్టి వాటిని వచ్చేసేసి ఒక రుబ్బి దాన్ని పిండిలాగా చేసి దాన్ని నీళ్ళలో కలిపి శివుడికి అభిషేకం కానీ చేసినట్లయితే మీకు శని వల్ల ఉండేటువంటి ఇబ్బందుల యొక్క తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలానే జమ్మి చెట్టుకు కూడినటువంటి పత్రాలతో అర్చన చేయండి. దాన్ని మాలగా కట్టి శివుడికి ధారణ చేయించండి. తద్వారా మీకు సమస్యలు తొలగుతాయి. చెప్పులు దానం చేయండి. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం ఏంటంటే ఎవరికైనా పాదరక్షలు దానం చేయండి. తద్వారా ఏంటంటే మీకు శని యొక్క దోషం తొలగే అవకాశం ఉంది. దానివల్ల మీకు చాలా సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వీరికి అదృష్టరత్నం కింద పగడమే మంచిదని చెప్పొచ్చు. పగడం పెట్టుకున్నట్లయితే మీకు ఆర్థికపరమైన పరిపుష్టి కలుగుతుంది. కుటుంబంలో సమన్వయం ఏర్పడుతుంది. తద్వారా మీకు కొన్ని సమస్యల నుంచి పరిష్కారం పగడం ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి 2026వ సంవత్సరం మీనరాశికి కొంచెం సంక్లిష్టమైన ఫలితాలే ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్వయం మీకు ఈ సంవత్సరం వచ్చేసేసి అత్యంత ముఖ్యమైనటువంటి మాట. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. భయపడక్కర్లేదు, శివయ్య మనకున్నాడు, ఖచ్చితంగా కాపాడు తీరుతాడు. నమ్మిన వాడికి నమ్మినంత. అద్భుతం సార్. ద్వాదశ రాశులకి కూడా 2026వ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది, అలాగే అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, అలాగే భారతదేశానికి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా సవివరంగా మాకు అందించినందుకు వేల వేల కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.